నమస్తే. మనం ఇప్పుడు షీరోస్ బుక్ లాంచింగ్ పుస్తక ఆవిష్కరణలో ఉన్నాం అనమాట. ఇక్కడ ఈ షీరోస్ అనే పుస్తక ఆవిష్కరణలో ఒక శివజాస్తి గారితో కలిసి ఆలా అనే ఒక చిన్న మహిళ, అంటే ఇప్పుడు 7th క్లాస్ 8th క్లాస్ చదువుతున్న అమ్మాయి కూడా ఇంత చిన్న వయసులోనే పుస్తకం ఇంగ్లీష్ వెర్షన్లో రాసింది అనమాట. ఆమె ముందు మాట రాయడం కానీ ఆ పుస్తకంలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆమె రాసి దాని గురించి కూడా చెప్పడం జరిగింది. దాని గురించి అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. మీ పేరు? అహలా అయ్యల సోమయాజుల. ఓకే. ఇంత చిన్న వయసులోనే మీరు ఈ పుస్తకానికి ఇంగ్లీష్ వెర్షన్ లో కూడా రాశారని అంటున్నారు. ఎట్లా, దాని గురించి? నాకు శివమామతో పరిచయం 3 years ముందు నుంచే ఉంది. సో ఆయనకి అప్పుడు ఐడియా వచ్చింది షీరోస్ 256 మన భారతదేశంలోని మహిళల గురించి రాద్దామని. అప్పుడు నాకు కాల్ చేసి నువ్వు రాస్తావా అని అడిగితే నేను కూడా ఈ ప్రాజెక్ట్ మీద మొదలు పెట్టాను రీసెర్చ్. అంటే ఎప్పటి నుంచి మీకు ఇంత చిన్న వయసులో మీరు ఇలా దీన్ని మేనేజ్ చేయగలరు, హ్యాండిల్ చేయగలరు అని వాళ్ళకి ఎలా అనిపించింది? అంటే నేను ముందు నుంచి తెలుగులో కూడా పుస్తకాలు రాస్తాను, పద్యాలు అవి. కాబట్టి మా స్కూల్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది. కాబట్టి నాకు మరీ అంత ఏం స్ట్రెస్ ఉండేది కాదు. లీజర్గా ఒక 2 ఏళ్ల పాటు నేను రాశాను ఈ పుస్తకం. ఏమేమి రాశారు? దీనిలో మీకు 256 ఇన్స్పైరింగ్ ఉమెన్ ఫ్రమ్ ఇండియా గురించి. ఇది అంటే మనకి ఇన్స్పైరింగ్ ఉమెన్ ఫ్రమ్ ఇండియా అంటే ఒక సావిత్రిబాయి ఫూలే, పివి సింధు ఇలాంటి వాళ్ళే కనిపిస్తారు. కానీ రూరల్ ఏరియాస్ నుంచి కూడా మన భారతీయ సమాజం కోసం ఎంతో చేసిన 256 మంది మహిళల గురించి ఈ పుస్తకంలో ఉందన్నమాట. అంటే మీరు రాసిన దాంట్లో ఎంత అనుభవం ఉంటేనే చాలా రాయగలుగుతారు. అవును. అంటే మీకు అంత అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నేను ఈ 256 మందిని నేను వెతకలేదు. మామని 256 మందిని ఇస్తే నేను పుస్తకాలు చదువుతాను. కాబట్టి వీళ్ళ ఆటోబయోగ్రఫీస్ అవన్నీ కూడా చదివి గూగుల్లో రీసెర్చ్ చేసి వీళ్ళ గురించి రాయాల్సి వచ్చింది. అంటే ఎంత టైంలో మీరు ఇదంతా రాయగలిగారు? అసలు ఎంత మీకు పేరు ఎవరు సపోర్ట్ ఉన్నారు, ఎవరెవరు సపోర్ట్ ఇచ్చారు? అంటే మీకు స్కూల్లో కూడా సపోర్ట్ ఉండాలి. మీరు చదువుకునే టైంలో ఇవన్నీ చేస్తా అంటే ఊకోరు. ఎగ్జామ్స్ ఉంటాయి, చదువుకోవాలి, ఈ ఏజ్లో అయితే చదువుకోవాలి, అన్ని చేయాలని చెప్తారు కదా. మీకు ఈ ఆసక్తి ఎట్లా వచ్చింది? ఎవరు సపోర్టింగ్ ఉన్నారు? అమ్మ నాన్న కూడా చాలా సపోర్ట్ చేస్తారు. చెల్లి కూడా నాతో పాటే ఉంటుంది, డిస్టర్బ్ చేయకుండా అన్నీ చూసుకుంటుంది. నాన్నమ్మ తాత కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి నాకు మరి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. స్కూల్లో కూడా మా ప్రిన్సిపల్ గారికి, మా టీచర్స్ అందరికీ తెలుసు నేను సైడ్కి ఇవి కూడా చేస్తాను అని. అంటే స్కూల్లో నాకు మంచి మార్క్సే వస్తాయి కాబట్టి వాళ్ళు పెద్దగా ఏం అడ్డంకి ఇవ్వరు, అసలు ఇవ్వరు. అంటే బుక్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ పుస్తకంలో ముఖ్యంగా ఎంతో సేవ చేసి వారికి వచ్చిన గుర్తింపు అంత ఎక్కువ లేదు అని శివమామ నేను అనుకుని వాళ్ళకి అంటే కొంతమందినే కాకుండా 256 మంది అందరినీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా అనుకుంటూ ఈ పుస్తకం రాశాము. ఈ పుస్తకంలో ప్రతి హీరోకి బొమ్మ ఒకటి ఉంటుంది. బొమ్మని బాబు మామ గీశారు. తర్వాత మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్ నేను శివమామ కలిసి రాసాము. ఆ తర్వాత మీకు డిడ్ యు నో ఉంటుంది. వాళ్ళ గురించి ఒక చిన్న ఫ్యాక్ట్ అన్నమాట. అంటే వాళ్ళ గురించి తెలుసుకోవడానికి, అంటే ఇదంతా రాసిన దాంట్లో వాళ్ళ గురించి ఎంతో కొంత ఉంటుందని కొంచెం మెయిన్ పాయింట్ ఒకటి రాశారా? కాదు, అంటే ఒక్కొక్కరి గురించి రాయాలంటే చాలా సేపు పడుతుంది, చాలా పుస్తకాలు కూడా పడతాయి. కానీ ఒక్కొక్కరి గురించి కుదించి రాయడం, ఒకటే పేజ్లో ఫిట్ చేయడం, అదే పుస్తకంకి ఉన్న అందం. అంటే ఇంతమంది 256 మంది మహిళల గురించి రాశారు కదా, అంటే మీకు ఎవరన్నా అపోజ్ చేశారా, లేకపోతే మాయి కూడా రాయని చెప్పి ఎవరైనా వచ్చారా? లేదు లేదు, అలాంటి వాళ్ళు ఎవరికి లేరు. నాకు తెలిసినంత మటుకు లేరు అదెవరు. ఓకే. ఈ బుక్ని ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ అందరికి పంచుతారా, లేకపోతే ఇవి ఏమైనా బుక్ స్టాల్స్ లో పెడతారా? ఈ పుస్తకంను January 9th ఇదే ఏడాది గుంటూరులో రిలీజ్ చేశాము. ఈ పుస్తకం 500 రూపాయలకి దొరుకుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ పేజ్లో మీకు డీటెయిల్స్ ఉంటాయి ఎక్కడ తీసుకోవచ్చు అని. ఇక్కడ ఈ పుస్తకావిష్కరణలో కూడా మీకు కలరింగ్ బుక్, తెలుగు వర్షన్, ఇంగ్లీష్ వర్షన్ 3 దొరుకుతాయి. ధీర వనితలు స్ఫూర్తి కాంతులు అనే పుస్తక రచయిత మన దగ్గర ఉన్నారు, జాస్తి శివరామకృష్ణ గారు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. ఇంత పెద్ద బుక్ రాయడానికి వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ సేకరించి ఒక పేజీలో కుదించి రాయడం అంటే చాలా చాలా కష్టమైన విషయమే. దాని గురించి మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ఈ షీరోస్ అనే పుస్తకాన్ని రాశారు, 256 మంది లేడీస్ గురించి రాశారనమాట. అంటే ఒక పుస్తకంలో వాళ్ళందరి గురించి కుదించి రాయడం అంటే చాలా కష్టమైన పని. ఎట్లా, మీరు ఎలా దీని గురించి ఎలా చెప్తారు? చాలా కష్టమైన పనే. రాయటం కంటే ముందు షీరోస్ని ఎంపిక చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ఎంతోమంది స్ఫూర్తి పంచేవాళ్ళు,
ఆ, ధీరవనితులు వీరవనితులు ఉన్నారు. వారందరినీ పిల్లలకి పరిచయం చేయాలి అని, ముఖ్యంగా ఆడపిల్లలకి, వారికంటే ముఖ్యంగా మగపిల్లలకి ఆ, పరిచయం చేయాలనేది ముఖ్య ఉద్దేశం అనమాట. చాలామంది అంటూ ఉంటారు, మీరు ఆడపిల్ల కదా మీరేం చేయలేరు అని చెప్పి. అట్లాంటి మాటలు అనే వాళ్ళని ప్రూవ్ చేయడం కోసం ఆ, ఆడవాళ్ళు దేనికి తక్కువ కాదు. వాళ్ళు ఎన్నో రంగాల్లో చాలా ఆ, 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 సాధించారు. అందుకని ప్రతి రంగం నుంచి రకరకాల వాళ్ళని పరిచయం చేస్తూ ఈ పుస్తకం తీసుకొచ్చాము. దాదాపుగా 4 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాం ఈ ప్రాజెక్ట్ మీద. ఈ జనవరిలో ఇంగ్లీష్ పుస్తకం రిలీజ్ అయింది గుంటూరులో. ఇప్పుడు ఈరోజు తెలుగు పుస్తకం రిలీజ్ అవుతుంది. తెలుగు పుస్తకంతో పాటు కలరింగ్ పేజెస్ బుక్ కూడా 3 వర్షన్స్ మొత్తానికి తీసుకొచ్చాము. అన్ని పుస్తకావిష్కరణల కంటే భిన్నంగా ప్రతి ఒక్క హీరోని స్కూల్ పిల్లలు రిప్రజెంట్ చేస్తూ వచ్చి ఆ క్యారెక్టర్ లాగా డ్రెస్ చేసుకొచ్చి వాళ్ళలాగా పర్ఫామ్ చేసి వాళ్ళు హీరోస్ని పరిచయం చేయడం అనేది చాలా వినూత్నమైన విషయం. నాకు చాలా వ్యక్తిగతంగా సంతోషం కలిగిస్తున్న విషయం. ఈరోజు దాదాపుగా 45 స్కూల్స్ నుంచి 364 మంది పిల్లలు వచ్చి ఇలా ప్రదర్శన ఇచ్చారు. ఇదే స్ఫూర్తిని వాళ్ళు స్కూల్కి తీసుకెళ్ళి అదే స్ఫూర్తిని 10 మందికి పంచుతారని ఆశిస్తున్నాను. నేను మా కోఆత్ రాహల బాబు గీసిన బొమ్మలతో అందంగా వచ్చిన చాలా మంది ప్రయాస, శ్రమ ఉన్న ఈ పుస్తకం వెనక ముఖ్యంగా పద్మ వంగపల్లి గారు చాలా అద్భుతంగా తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. డాక్టర్ సిఏ ప్రసాద్ గారు ఈ షీరోస్ గురించి ఆంధ్ర, తెలంగాణలో ఉన్న ప్రతి స్కూల్కి వెళ్ళి ఈ షీరోస్ గురించి చెప్పటం, ఈ కార్యక్రమం అంతా చాలా విజయవంతంగా జరగడానికి సహాయపడ్డారు. ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క పిల్ల పాప, ప్రతి ఒక్క టీచరు ఇది మా ప్రాజెక్టు, మా పుస్తకము, మా పుస్తకావిష్కరణ అని ఎన్నో రోజులుగా శ్రమపడి చాలా విజయవంతం చేశారు. ఇవన్నీ చూస్తుంటే మాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. పుస్తకం రాయాలి అని మీకు ఎందుకు అనిపించింది? అంటే వీళ్ళ వరకే కొంతమంది 256 ఆడవాళ్ళనే ఒక వీరవనితను తీసుకొని వాళ్ళ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అసలు మీకు ఎలా ఫస్ట్ స్టార్టింగ్ అసలు మీకు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? చాలా మంచి ప్రశ్న. ముఖ్యంగా అది ప్రాజెక్ట్ ABCD, ఏ బైట్ ఆఫ్ కల్చర్ అండ్ డ్రెస్సెస్ అనే ప్రాజెక్టు మొదలుపెట్టి దాదాపు 8 సంవత్సరాల క్రితం మన భారతదేశానికి సంబంధించిన కల్చరు, సాంప్రదాయం, డ్రెస్సులు అట్లా పరిచయం చేస్తా వాటికి ఎందుకు పరిమితం కావాలి, వ్యక్తులను పరిచయం చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో వ్యక్తులను పరిచయం చేయడం మొదలుపెట్టాము. దాంతో భాగంగా ఎంతోమంది పరిచయం చేస్తున్నాం. వాళ్ళందరినీ ఒక పుస్తకం రూపేణా తీసుకొస్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ బుక్ తీసుకొచ్చాము. చాలామంది 26 పుస్తకాలు లేదా 50 మంది, 100 మంది అలా పరిచయం చేస్తారు. 256 మంది, ఎందుకంటే నేను కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ని వృత్తిరీత్యా. సో 256 అంటే 2 to the power ఆ నంబర్ అనమాట. సో అంతకంటే తగ్గితే జస్టిస్ చేయలేము, ఎందుకంటే చాలామంది ఉన్నారు. ఈ ప్రయత్నం, ఈ ప్రయాణం ఇప్పటితో అయిపోతుంది కాదు. ఇంకా దాదాపు 100 మందిని మేము అక్కడ పోస్టర్లు పెట్టి ప్రదర్శిస్తున్నాము. వాళ్ళందరూ రాబోయే వాల్యూమ్ 2లో ఉంటారనమాట. ఇట్లా ఈ హీరోస్తో పాటు హీరోస్ పుస్తకం, ఫోక్ ఆర్ట్స్, డ్యాన్సెస్ ఆఫ్ ఇండియా, ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా, డ్రెస్సెస్ ఆఫ్ ఇండియా, పీపుల్ ఆఫ్ ఇండియా అట్లా రకరకాలుగా వాల్యూమ్స్ తేవాలని ఆలోచన. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో భాగంగా బాబు దుండ్రపల్లి దాదాపుగా 900 బొమ్మలు గీశాడు. ఇంకా 600 బొమ్మలు గీయించాలి. 1500 బొమ్మలతోటి మొత్తం భారతదేశ కల్చర్ని, జనాల్ని, ప్రజల్ని, ఇన్స్పైరింగ్ పీపుల్ని అందరినీ ప్రపంచానికి పరిచయం చేయాలన్నది ఈ ప్రాజెక్టులో ముఖ్య ఉద్దేశం. ఈ బుక్స్ తయారీ కానీ అంటే ఈ బుక్స్ స్టార్టింగ్ చేసినప్పటి నుంచి కానీ వీటి మీద రీసెర్చ్ చేయడానికి కానీ వీటన్నిటికీ ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ఫండ్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది? చాలా మంచి ప్రశ్న. చేసే పని మంచి పని అయితే అది సఫలీకృతం కావడానికి, అది పూర్తి అవ్వడానికి ఎంతోమంది సహాయం చేస్తారు అని అంటారనమాట. అట్లాగే నేను నా సొంత జేబులోంచి డబ్బులు పెట్టి ముందు ప్రాజెక్ట్ చేస్తున్నా కూడా క్రౌడ్ ఫండింగ్ అనే కాన్సెప్ట్ తోటి జనాలు చాలామంది కాంట్రిబ్యూట్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇంగ్లీష్ పుస్తకానికి కావాల్సిన బొమ్మలు అన్నీ ఆ క్రౌడ్ ఫండింగ్తో సపోర్ట్ అయింది.
ఇప్పుడు ఈ తెలుగు పుస్తకం కలరింగ్ పేజెస్ పుస్తకం అట్లాగే ఈ పుస్తకానికి లాంచ్కి అవసరమైన నిధులు, కొంత క్రౌడ్ ఫండింగ్ వచ్చింది, కొంతమంది NRIVA అనే ఒక ఆర్గనైజేషను చాలా సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు దీనంతా సపోర్ట్ చేశారు. వాళ్ళు పుస్తకమిత్ర అనే ఒక కార్యక్రమం ద్వారా ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్కి లైబ్రరీస్ పెట్టిస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఈ పుస్తకానికి ఫండింగ్ ఇచ్చారన్నమాట. ఇది చాలా ఖర్చుతో కూడిన విషయం. ఇంతమంది పిల్లల్ని ఒకసారి తీసుకొచ్చి ఆల్మోస్ట్ 750 మంది వస్తారు ఈరోజు. కానీ ఈ అనుభవాలు ఖర్చుతో వెళ్ళగట్లేనివి. ఈరోజు ప్రతి ఒక్కరికి వచ్చిన అనుభవాలు వాళ్ళకి జీవితాంతం వాళ్ళతో ఉంటాయని, వాళ్ళు ఈరోజు పొందిన స్ఫూర్తిని 10 మందికి అందిస్తారని మా ఆశ. అంటే ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రపంచం ఇదంతా, ఫోన్ లేనిది జీవితాలు గడపట్లేదు. చిన్న పిల్లగాలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఎవరైనా ఈ ఏజ్లో ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఆ ఫోన్లన్నీ వదిలేసి బుక్ పట్టుకుంటారని మీరు ఎలా ఊహించారు? అంటే ఎలా అనిపించింది మీకు? ఉంటుంది, అందరూ అంటారు పుస్తకాలు అది ఏదైనా ఫోన్లు కానీ పుస్తకాలు కానీ ఒకసారి అలవాటు అయితే అది పోయే కాదు. మన పిల్లలకి పుస్తకాలు అలవాటు చేస్తే పుస్తకాలకు అలవాటు పడతారు, ఫోన్ అలవాటు చేస్తే ఫోన్ అలవాటు పడతారు. ఇప్పుడు నేను అమెరికాలో చూస్తూ ఉంటాను, అక్కడ పిల్లల గురించి చాలా శ్రద్ధ తీసుకుంటారు. లైబ్రరీస్ అనేది చాలా గొప్ప విషయం. ఒక్కొక్క చిన్న పుస్తకం మీదే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు. ఓకే, సో ఆ లెవెల్లో చూసుకుంటే ఇది చాలా చిన్న ప్రయత్నం. అంటే ఇక్కడ పుస్తకాలతో పోల్చుకుంటే పెద్దవి ఉండొచ్చు కానీ ఇట్లాంటి పుస్తకాలు మరికొన్ని రావాలని, పిల్లలందరూ చేరాలని మా ఉద్దేశం అన్నమాట. ఆ పుస్తకమిత్ర ద్వారా NRIVA ద్వారా లైబ్రరీస్ పెట్టిస్తున్నాము. సో ఇంకో 4 ఏళ్లలో చాలా మార్పులు రాబోతాయి అన్నమాట. అంటే ప్రతి ఒక్క స్కూల్కి పుస్తకాలు వెళ్తే అంటే ఇది ఒక వీడియోనో లేకపోతే రీలో చూసి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ లాగా కాకుండా ఒక 9 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత దీని ఫలితాలు కనిపిస్తాయి అనమాట. అందులో వీఆర్ హియర్ ఫర్ ఎ లాంగ్ టర్మ్. అంటే మా కోఆథర్ అహ్లా కూడా వచ్చింది, వాడిని కూడా పరిచయం చేస్తాను. తీసుకున్నారా? వెరీ గుడ్. అయితే ఒక మనిషి డిప్రెషన్ లో ఉంటే ఒక మంచి పుస్తకం అనేది మెడిసిన్ లా పనిచేస్తుందంట, దాన్ని మీరు ఏమంటారు? తప్పకుండా. మీరు ఏ పుస్తకం అయినా, ఇప్పుడు మీరు ప్రయాణాలు చేయలేము, లేకపోతే కొండలు ఎక్కలేము, లేకపోతే ఈదలేము, కానీ పుస్తకాలు చదివితే ఆ అనుభూతి పొందొచ్చు అనమాట. దేశాలకు వెళ్ళొచ్చు, లేకపోతే వేరే వాళ్ళలాగా పరకాయ ప్రవేశం చేసి వాళ్ళలాగా ఊహించుకోవచ్చు అనమాట. అది పుస్తకాలు అనేది మంచి మాధ్యమం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.